ఘటన ఏదన్నా ఉంది అంటే అది 3 బిల్లులు. అది లోక్సభ స్థానాల పెంపు బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, ఈ రెండిటికి జోడిస్తూ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇవి లోక్సభను కుదిపేశాయి. కుదిపేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అతిపెద్ద దెబ్బ ఇది. 2-3 దెబ్బల్లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. ఈ బిల్లు వీగిపోయింది. ప్రతిపక్షాలు సహకరించకపోవడం, ఆశించిన మెజారిటీ రాకపోవడంతో బిల్లులు వీగిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిల్లులు వీగిపోయాయి, మేము ఓడగొట్టాం అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. కానీ బిల్లులు వీగిపోవడం ద్వారా ప్రతిపక్షాలను ఓడగొట్టాం అని బీజేపీ అనుకుంటోంది. వీటన్నిటికీ ఒక లింక్ ఉంది. ఏంటా లింకు అంటే ఇటీవల మనం చూసిన 5 రాష్ట్రాల ఎన్నికలు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కరెక్ట్గా ఎన్నికల ముంగిట కీలకమైన రాష్ట్రాలకు కొద్ది రోజుల ముందు, ప్రత్యేకించి బెంగాల్ అండ్ తమిళనాడు, ఈ రాష్ట్రాల ఎన్నికలకి 4 రోజుల ముందు, సుమారుగా సబ్జెక్టుగా 23 పోలింగ్ అయితే 16-17 తేదీల్లో పార్లమెంటు సెషన్ తీసుకొచ్చి ఆ సెషన్లో ఈ బిల్లులు పెట్టి చేశారు. సహజంగానే ఈ బిల్స్ వల్ల 2 రకాల వెర్షన్స్ వచ్చాయి. అది ఏంటి అంటే రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూటమి లేదా కూటమిలో లేని పార్టీలు వీళ్ళందరూ చేసింది మహిళా రిజర్వేషన్ బిల్లుని దీనితో లింక్ పెట్టాల్సిన అవసరం ఏముంది, కలిపి తీసుకురావాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ 2013లోనే ఈ బిల్లు ఆమోదం పొందింది కదా, దాన్ని యాజ్టీజ్గా అమలు చేయండి, మేము మద్దతు పలుకుతాం. అంతేగాని ఈ డీలిమిటేషన్కి లేదా నియోజకవర్గాల పెంపుకి కలపాల్సిన అవసరం లేదు అని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దానికి అధికార పక్షం ఒప్పుకోలేదు. దాంతో అదొక వెర్షన్. రెండవ వెర్షన్ దక్షిణాది రాష్ట్రాలు, డిఎంకే కానీ లేదా తమిళనాడుకు చెందిన ఇతర పార్టీలు కానీ, కేరళ దక్షిణాదిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఇట్లాంటి పార్టీలు చాలా వరకు వ్యతిరేకించాయి. ఎందుకు అనంటే ఈ నియోజకవర్గాల విభజన లేదా పెంపు 50% పెంచడం అనేది మాకు సమ్మతం కాదు. ఎందుకంటే మేము జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అంటూ అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూత్రీకరించిన ఒక హైబ్రిడ్ ఫార్ములాని కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు పార్లమెంట్లో కూడా దాన్ని కోట్ చేశాయి. సో ఇలాంటిది ఏదన్నా చేయాలి, అంతేగాని ఇట్లా మీరు అన్ని రాష్ట్రాలని ఒకే ఘటన గట్టి చేస్తే మాకు కుదరదు, మాకు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఆ పార్టీలు కానీ వీళ్ళు మాట్లాడారు. మొత్తంగా చూస్తే ఆ బిల్లులు వీగిపోయాయి. కరెక్ట్గా పోలింగ్కి 2-3 రోజుల ముందు ఇది బాగా ప్రచారాస్త్రమైంది. బీజేపీ దీన్ని బాగా విపక్షాలు మహిళా బిల్లుని వ్యతిరేకించాయని, తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించాయని బాగా ఎన్నికల్లో బాగా బొంబాట్ అయింది. మొత్తం మీద కారణాలు ఏవైనా బెంగాల్లో బీజేపీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది, మమతా బెనర్జీని ఓడించి. తమిళనాడులో డీలిమిటేషన్ని ఆపిన హీరోగా చెప్పుకున్న స్టాలిన్ పార్టీ ఓడిపోయి ఇంకో సినిమా హీరో దళపతి విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది దీనికి ఉన్న పూర్వరంగం. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. సమీప భవిష్యత్తులో అంటే ఇంకో 1.5-2 ఏళ్ళ వరకు పెద్దగా చెప్పుకోదగ్గ ఎన్నికలు లేవు. ఈ టైంలో మళ్ళీ జూన్ 2వ వారంలో, ఇప్పటి వరకు అందుతున్న వార్తల ప్రకారం జూన్ 2వ వారంలో అవే బిల్స్ని తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్లో ఆమోదింప చేయాలి అనేది కేంద్రం చాలా గట్టిగా భావిస్తోంది అనేది మనకున్న సమాచారం కాదు, అందుకు తగిన రంగం సిద్ధమైంది.
అయితే ఈసారి 50% పెంపు అనేది ఇంతకు ముందు బిల్లులో లేదు. ఓవరాల్గా చెప్పడమే తప్ప బిల్లులో దాన్ని యాడ్ చేయలే. కానీ ఈసారి యాడ్ చేయాలి అనే ఒక ఆలోచన కేంద్రం చేస్తోంది. ఇంకా కొన్ని అంశాలను కూడా అందులో జోడించాలి అనేది, ఏవైతే విపక్షాలు ప్రధానంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయనే దాని మీద ఏమైనా కూడా ఫ్లోర్ కోఆర్డినేట్ చేసి విపక్షాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడి మద్దతు కూడగట్టడం అనే బాధ్యతని సీనియర్ నేత, దేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన, దాదాపు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారి పైన బీజేపీ నాయకత్వం, ప్రత్యేకించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడు గారికి అప్పగించినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఈ బాధ్యతలు అప్పగించారు? చంద్రబాబు నాయుడు గారికి అప్పగించడం ద్వారా ఎలాంటి వ్యూహాన్ని ఆయన అమలు చేసి ఈ బిల్స్ని అవరోధాలు లేకుండా గట్టెక్కిస్తారని అమిత్ షా కానీ నరేంద్ర మోదీ గారు కానీ భావిస్తున్నారు? దీనికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? చంద్రబాబు నాయుడు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని ఎలా ఒప్పించి మెప్పించగలుగుతారు? మెజారిటీ తీసుకొచ్చి మద్దతు కూడగట్టి ఈ బిల్స్ని ఆమోదించేలా ఎలా చేయగలుగుతారు? ఆయన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఏంటి? ఇటువంటి కీలక అంశాలు ఇప్పుడు కొంత ఆసక్తికరమైన పరిస్థితి తీసుకొచ్చాయి. ఎందుకంటే నో డౌట్ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలతో ఏదో ఒక సందర్భంగా కలిసి పనిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అన్ని కూటములతోనూ కలిసి ఒక కాంగ్రెస్తో కూడా ఒకసారి కలిసి పనిచేశారు. తప్పని పరిస్థితిలో అది ఏదన్నా కానీ ఒకసారి కలిసి పనిచేశారు. కాబట్టి అన్ని పార్టీల నేతలతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్తోనూ ఉన్నాయి, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, లేకపోతే అక్కడ ఒమర్ అబ్దుల్లా, ఇట్లాంటి వాళ్ళతోనూ ఉన్నాయి, వాళ్ళ ఫాదర్స్తోనూ ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్, అక్కడ ఫరూక్ అబ్దుల్లా, ఇట్లా చాలామంది. ఆయన కొలీగ్ ఎలాగూ నితీష్ కుమార్ ఎలాగూ క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో కూడా చేరుతున్నారు. సో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు అందరితోనూ, సౌత్లోకి వస్తే సిద్ధరామయ్య కానీ లేకపోతే స్టాలిన్ కానీ, ఇక తెలంగాణ గురించి చెప్పను అవసరంలా. ఆ స్కూల్ నుంచి చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చిన వారే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాకపోతే వాళ్ళు ఆయన కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు ఒకటైతే, ఈ హైబ్రిడ్ ఫార్ములా మీరు అన్ని పార్టీలని ఒకే ఘాటన కట్టి 50-50 చొప్పున 50% చొప్పున పెంచుతాము అనేది మాకు సమ్మతం కాదు అని ఏ హైబ్రిడ్ ఫార్ములాని అయితే తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి గారు, ఆ రేవంత్ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? అందుకనే ఇది కూడా ఒక కీలకమైన అంశమా చంద్రబాబు నాయుడికి బాధ్యతలు అప్పచెప్పడం మీద. ఎందుకంటే అట్లా రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని దారికి తీసుకురావచ్చు. స్టాలిన్తో ఎలాగో ఆ పరిచయాలు అవి ఉన్నాయి. సౌత్ పార్టీలో దాదాపు అందరితోనూ ఇంతో అంతో కాస్త, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వేరుగా ఉన్నా, టీడీపీతో ఉప్పు నిప్పుగా ఉన్నా కూడా వీళ్ళు, అది అఫ్కోర్స్ లోక్సభలో బీఆర్ఎస్కి ఇప్పుడు దాంతో పెద్దగా అవసరం లేదనుకోండి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం ఏంటి? చంద్రబాబు నాయుడు ఎలాంటి ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేయగలరు? అండ్ సేమ్ టైం జూన్ 2వ వారంలో జరగబోయే పార్లమెంటు సమావేశాలలో ఎంతవరకు ఈ 3 బిల్లులు, లోక్సభ స్థానాల పెంపు, పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ 3 బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇవి కీలకమైన అంశాలుగా ఉన్నాయి. చిన్న బ్రేక్ తర్వాత చర్చను చూద్దాం. ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి